ఇప్పుడు అవినీతికి భయపడి అభ్యర్థులను మార్చాము అని చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీ అయోధ్యలో విరాళాల కుంభకోణం జరిగి రాముడు పేరు చెప్పుకుని మసీదులకు ట్రస్ట్ ఉంటుంది, ముస్లింలకు ఉంటుంది, అట్లా హిందూ టెంపుల్స్ కి ట్రస్ట్ ఉంటుంది. ఎక్కడో ఇది అన్యాయం జరుగుతుంది, దానికి భారతీయ జనతా పార్టీ అవసరం లేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే జీడిపి జిఎస్డిపి ఎక్కువ ఉన్నది. మీరు పాలిస్తున్న చోటనే అయోధ్యలో రాముని పేరు మీద ముందు రాజకీయ మార్పులు మీరు చూస్తుంటారు, అంత ఈజీగా కాదు. మా భిక్ష వల్లనే ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది. భారతదేశంలో నిన్న ఒక బిల్లు పాస్ అయింది, వందే మాత్రం గేమ్. ఇది జాతీయ గేమ్. ఈ గేయాన్ని ఇంతకుముందు 2 చరణాలు మాత్రమే జాతీయ గేమ్ అనేది. ఇంప్లిమెంట్ చేయాల్సిన చాలా ఉన్నాయి, అన్ని ఇడన్ ఉంటాయి, మాకు ఖచ్చితంగా ఉంటాయి. చెప్పాలి నన్ను వందే మాత్రం ఏమైనా తప్పేముంది, దానికి వచ్చిన అవును సరస్వతి పూజించాలి, రాముని పూజించాలి, అవును దాంట్లో రాజ్యాంగాలు ఉన్నది. ఇక్కడ కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్, ఆయన కొడుకు ఒక అమ్మాయిని తెరిచి జైలుకు పోతే అదే బండి సంజయ్ ఇదే గ్రూప్ రాజకీయాలు చేసి ఇదే పార్టీలో ఈటల రాజేందర్కి వ్యతిరేకంగా పనిచేస్తే అది అయిపోయిన ఎపిసోడ్ పార్టీ చూసుకుంటుంది. పార్టీని ఏదైనా కరెక్టా కాదా? నమస్తే. ఈరోజు భారతదేశంలో ఎన్డీఏ అఖండ విజయం సాధించింది. ఇంకా మేము భారతదేశంలో మొత్తము అన్ని రాష్ట్రాల విజయాన్ని సాధించుకుంటూ పోతాం, ఇక మాకు తిరుగులేదు అని అనుకుంటున్న సందర్భంలో గత పశ్చిమ బెంగాల్ ఎన్నికలతో మా యొక్క విశ్వాసం నమ్మకం మరింత పెరిగింది అనుకుంటున్న సందర్భంలో హఠాత్తుగా సిజేపీ తరహాలో జంజీ ఉద్యమం రావడం, గత 3 ఉప ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో ఉప ఎన్నికల్లో వాళ్లకు గుజరాత్లో గెలిచిన దాదాపుగా సగం మెజారిటీ తగ్గడం, అదే విధంగా బీహార్లో వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అభ్యర్థి అధికారంలో ఉండి ఆ స్థానాన్ని కోల్పోవడము, మిగిలిన మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ తన స్థానాన్ని కాపాడుకోవడం, ఇవన్నీ చూస్తుంటే బీజేపీ గ్రాఫ్ రోజు కింద తగ్గుతుందా? మొన్న సిజేపీ పార్టీ ఆందోళన తర్వాత గాని, అయోధ్య విరాళాల నేపథ్యంలో గాని, ఇటీవల వాళ్ళు అనుసరిస్తున్న నియంతృత్వ పోకడల వల్ల గాని ఏమైనా మార్పులు సంభవిస్తున్నాయన్న చర్చ ఇప్పుడు దేశంలో మొదలైంది. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఈరోజు విశ్లేషకులు తుర్క నరసింహం గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం. మీకు మాకు అందరికి తెలిసిందే, భారతదేశంలో ఇంకా మేము కాంగ్రెస్ ముక్త భారత్ అని వచ్చారు. బాగానే మెజారిటీ స్థానాల్లో గెలిచారు. పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్ట్ కంచుకోటను బద్దలు కొట్టారు, సంబరాలు బాగా చేసుకున్నారు. కానీ బీజేపీ 40 ఏళ్ల కంచుకోటను ఒక జనసురాజ్ పార్టీ, మీ ప్రత్యర్థి కాదు, ప్రతిపక్షం కాదు, ఒక జస్ట్ స్ట్రాటజిస్ట్ వచ్చి మొత్తం బద్దలు కొట్టి ఆడ జెండా ఎగిరేశాడు. మీ నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీలో. అసలు నిజంగా బీజేపీకి గనక ఒక నైతిక విలువలు ఉంటే ఆయన నైతికంగా రాజీనామా చేయాలి. ఇప్పటి వరకు ఎందుకు నితిన్ నబీన్ ఆయన స్థానంలో తన పార్టీ స్థానాన్ని కాపాడుకోలేకపోయినందుకు ఎందుకు రాజీనామా చేయట్లేదు? ఆయన గెలిచినందుకు మేము కూడా సంతోషపడతాం. ఎవరు? ప్రశాంత్ కిషోర్. ఇక మరి ఓడిపోయాక కూడా సంతోషపడతాను. ఎందుకంటే మీ ఎట్లా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, దీన్ని ఏం గుణపాఠం నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే అక్కడ జనాలు, అక్కడ ప్రజలు ఏం చేస్తారంటే మాకు అపోజిట్ పార్టీ ఈ తేజస్వి ఉండదు, తేజస్వి యాదవ్ ఆర్జేడీ ఉండకూడదు. ఆర్జేడీ జంగిల్ రాజా పాలన, అది రౌడీలు, గూండాయిజము, తుపాకుల రాజ్యము, దోపిడీ రాజ్యము. దాని నుంచి వాళ్ళు కావాలి మా ప్రతిపక్షం కూడా మంచి ప్రతిపక్షం ఉండాలి మేము కోరుకుంటాను. గెలిస్తే తప్పే ఉంది, ఎలక్షన్ లో గెలుపు ఓటం కామను. ఎందుకు రిజైన్ చేయాలి చెప్పండి, మీరు అంటారు కదా, ఎందుకు రిజైన్ చేయాలి దాన్ని? ఒక దేశానికి ఆయన అధ్యక్ష స్థానంలో ఉన్నాడు, ఆ పార్టీకి తన స్థానంలోనే తన స్థానాన్ని కాపాడుకోలేని వ్యక్తి ఇంకా దేశంలో ఉన్న పార్టీని నడిపిస్తాను అని అనడం కంటే విచిత్రము, విడ్డూరము ఇంకేమైనా ఉన్నదా? మీరు ఒకసారి చూడండి, వీరు నితిన్ నవీన్ గారు అతను ఫస్ట్ ఎవరిని ప్రపోజ్ చేసిన అంటే అభిషేక్ సిన్హా గారిని ప్రపోజ్ చేసిన, ఈయన గెలుస్తారని చెప్పేసి ప్రపోజ్ చేసిన అభిషేక్ సిన్హా. అయితే ఆయనకి ఇవ్వకుండా నీరజ్ సిన్హా గారికి ఇవ్వాల్సి నీరజ్ కుమార్ సిన్హా గారికి ఇవ్వాల్సి వచ్చింది. చిన్న విషయం అది. అంటే మేము వాడు అవినీతికి భయపడి, అవినీతి అనే ఒక ఆరోపణ, ఒక మచ్చ ఎక్కడో గాలి దూలింది అక్కడ. అవినీతి పాడు కాదు, మా అభిషేక్ అవినీతి పాడు కానే కాదు. అయితే చెప్పేదండి, అయితేందంటే వాళ్ళ చుట్టం దూర బంధువు ఎవరో వాళ్ళ బంధువు ఒక అవినీతిలో ఇరుక్కుడని చెప్పేసి ఆయనకి తాగి, ఈయన కుటుంబ సభ్యుడు కాదు, రక్త సంబంధం కాదు, ఆయన
అయినా కానీ ఆ భయంతో అభిషేక్ కుమార్ సినిమాకి ఇవ్వకుండా నీరజ్ కుమార్ కూడా ఇవ్వడం జరిగిందండి. అది జరిగింది, అదొక కారణం. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అప్పటి వెనక నుంచి వాళ్ళ నాయన అప్పటి నుంచి వాళ్ళ నాన్న 4-5 సార్లు గెలవడం, ఈయన కూడా 3-4 సార్లు గెలవడం ఎమ్మెల్యే గెలవడం కంటిన్యూ వస్తూ ఉంది. ఈయన నిర్ణయం ఒకటి తర్వాత అక్కడ ఇంకా మిగతా లీడర్స్ కూడా ఇంకా ఎదగాలి కదా, అట్లా ఇంకా కనపడక ఆటోమేటిక్ గా ఈయనను ప్రపోజ్ చేశారట. ఈయనకి ఎక్కువ అవినీతి అనే భయంతో ఎక్కడ ఏం జరుగుద్దో ఎక్కడ ఏమైందో చూసి ఇక్కడ దీని అవకాశంగా ఆయన ఆడుకుంటారు, మార్చారు. ఖచ్చితంగా అబ్బాయి మార్చారు. అవినీతి అనే ఉండొద్దని మచ్చ ఉండొద్దని ఉద్దేశంతో అది మార్చారు. ఆయన స్ట్రాటజిక్ కదా, ఇది గెలిచాడు, గెలిస్తే ఏమవుతుంది, గెలిస్తే భారతీయ జనతా పార్టీకి ఏమవుతుంది మంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది, మంచిగా ఎందుకు గోచుకున్నాం మన నిర్ణయాలు తప్పు ప్రజల చేతిలో ఉంటాయి. దానికి ఏదో ఉడుతో ఊపులకు సింతకాలు రాస్తాడు, మీరు చెప్తారు ఏంది, ఆయన ఏదో ఊపుతాడు. అంతమంది గెలవచ్చు కదా, అంతమంది ఎలక్షన్ ఎన్ని వచ్చినాయి, 3% వచ్చినాయి ఆయనకు. ఆయన పోటీ చేసే ధైర్యం లేదు కదా, పోటీ చేసిండు ఆయన. అంతకుముందు ఎలక్షన్ ఆయన పోటీ చేసిండా, అంతకుముందు ఎలక్షన్ ఆయన పోటీ చేయలేదు. ఆయన కార్యకర్తలు 3.3% ఓట్లు వచ్చినాయి ఆయనకు. తర్వాత 230 ఏదో ఒక్కడ మా చిన్న మిస్టేక్స్ వల్ల మేము నీట్గా ఉండాలి ఉద్దేశంతో మేము అభ్యర్థిని మార్చి పెడితే ఆయన గెలిచినందుకు దానికి ఏదో జరిగింది, బీజేపీ ఏం జరిగింది, మోడీకి ఏం జరిగింది, బీజేపీ మేమేం చేయమండి. అది కాదు, మీరు నీట్గా ఉండాలన్నా స్వీట్గా ఉండాలన్నా అది మీ ఇష్టం, అభిషేక్ గారిని మీ ఇష్టము, మీ పార్టీ మీ ఇంటర్నల్ విషయం. అభిషేక్ కుమార్ జనాలు కమలం గుర్తుకు ఓటేయలేదు అనేది ఇక్కడ సత్యము. మీరు కమలం గుర్తుకు ఎన్నికల్లో బీజేపీకి కమలం గుర్తుకు ఓటేయలేదు అనేది సత్యము. మీరు ఓడిపోయారు చెప్పండి. 5 సార్లు గెలిపించిన అక్కడ మీరు అవినీతికి పాల్పడకపోతే ఓడించినందుకు కనీసము ఆ నితిన్ నబీన్ అనే ఒక ఈరోజు జాతీయ అధ్యక్షుడు నేను దీనికి మొన్న కూడా ధర్మేంద్ర ప్రధాన్ నైతికంగా రాజీనామా చేయకపోతే సిజేపీ వాళ్ళు వచ్చి మెడలు వట్టి వంచితే రాజీనామా చేశారు. ఇప్పుడు కూడా అంటే ఇది మీ పార్టీ కాబట్టి మీ మెడలు ఎవరు వంచలేదు, కానీ మీకు నైతిక విలువలు అనేటివి ఉన్నాయా లేవా? నేను అడిగేది మీకు నైతిక విలువలు ఉన్నాయా లేవా? బంకిపూర్ ఓటమి పాజిటివ్, చాలా పాజిటివ్ తీసుకుంటాం మేము, చాలా పాజిటివ్ తీసుకుంటాం. అక్కడ ప్రజలు ఈ ఆర్జేడీ పార్టీని నిర్బంధంగా వ్యతిరేకించేసి అక్కడ రావద్దు, మొగడు కొట్టినందుకు కాదు తోడుకోవడం నవ్వినందుకు అన్నట్టు మీ కథ. అట్లేం లేదు. ఆడ మా మిస్టేక్ వల్ల అంతర్గత నిర్ణయం వల్ల ఓడిపోయినాం, దాన్ని చాలా పాజిటివ్ తీసుకుంటాం, నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. వేరేది మాట్లాడండి ఆయన గురించి ఏం మాట్లాడతామా, కదా. ఆయన మొత్తం పంజాబ్ లో అవుతుంది, తర్వాత కేజ్రీవాల్ కు అవుతుంది, అందరికి స్ట్రాటజీ పనిచేసింది కదా. మీ నరేంద్ర మోడీకి చాయ్ పే చర్చ తెచ్చింది కూడా ఇదే ప్రశాంత్ కిషోర్. మీ నరేంద్ర మోడీకి 3D ర్యాలీలు తీసుకొచ్చింది కూడా ఇదే ప్రశాంత్ కిషోర్. తక్కువ అంటలేము, తక్కువ అయితే మిమ్మల్ని ఎందుకు ఓడిస్తాడు? తక్కువ మిమ్మల్ని ఓడించాడు. స్ట్రాటజిస్ట్ సరే. ఇప్పుడు ఏంటంటే ఆర్జేడీకి పోయే బదులు ఈయనకిస్తే బాగుంటుంది అని చెప్తే మేము కూడా బలమైన మంచి ప్రతిపక్షం అంటే మేము కూడా కోరుకుంటూ ఆహ్వానిస్తాం కదా. మీరు ప్రజలు ఇచ్చిన తర్వాత మీరేంది ఆహ్వానించేది? ప్రజలు ఎవరికైనా ప్రజలు ఇస్తారండి, మీరేమున్నాడా? మీరు ఆహ్వానించకపోతే ఆయన అసెంబ్లీలోకి రాడా? వాళ్ళకి ఇస్తారు. మీరు ఆహ్వానించకపోతే ఆయన అసెంబ్లీలోకి రాడా? మీరు ఆహ్వానించకపోతే అధికారంలోకి రా. మీరెవరండి ఆహ్వానించడానికి ఆహ్వానించకపోవడానికి? ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే ఫైనల్. ఇంకా మీరు ఆహ్వానిస్తున్నాము అదేంది ఆహ్వానించడం? మీరు ఓడిపోయినందుకు మీరు నైతిక బాధ్యత వహించి వాటికి రాజీనామా చేయాలి. అది కదా నైతికత అంటే రాజకీయాల్లో. చిన్న ఏదో ఉడత ఉప్పు లెక్క ఆయన ఊగినా ఉడత ఉప్పు లేదు. మీ జాతీయ అధ్యక్షుడు స్థానాన్ని ఓడిస్తే ఉడత ఉప్ప అంటే మీ జాతీయ అధ్యక్షుడు ఊడతానా? మీ జాతీయ అధ్యక్షుడు ఊడతానా? జాతీయ ఆయన ఉడత లాంటి వాడు ఉడత వచ్చి అంటే మీరు సీమలో దోమల, మీరు ఉడత వచ్చి మిమ్మల్ని ఊపితే సీమలు దోమల. గెలిచిండు దాని గౌరవం దక్కేసుకొని ఉండాలి. నువ్వు చిల్లర చేస్తే మేము కూడా
చేస్తాం అట్లా కేవలం అక్కడనే కాదు, గుజరాత్ లో కూడా సగం తగ్గింది. గుజరాత్ లో మీ గెలవరాదు, గవర్నమెంట్ గెలవరాదు ఉండదంటే గుజరాత్ గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాలు జీతయాత్ర చేసుకుంటున్నారు, 30 సంవత్సరాలు గుజరాత్ లో తగ్గింది. కాంగ్రెస్ లో మూడు జరిగితే మూడిళ్ళలో పోయింది. మేము బీహార్ లో గవర్నమెంట్ సాధించినాము, పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ చేసినాము, అస్సాం జీతయాత్ర చేసుకుంటూ వచ్చినాము. ఇదంతా ఇదంతా కనబడదు మీకు. ఎవరో ఎక్కడనో ఇక్కడ గెలిస్తే మీరు అట్లా అంటారు, అది కాదండి. మా మధ్యప్రదేశ్ కూడా క్లియర్ చెప్పిన, మధ్యప్రదేశ్ లో మాకు ఇంత ముందు నరోత్తమ్ మిశ్రా కూడా ఉండే. నరోత్తమ్ మిశ్రా గారు ఓ హోమ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గవర్నమెంట్ లో ఆయనకి ఇద్దాం ఉండని కంటిన్యూ గెలుచుకుంటూ మంచి మెజార్టీతో వచ్చిండు ఆయన. ఆయనకు అక్కడ కూడా అభ్యర్థిని మేము మార్చడం వల్ల వచ్చింది. అది మా మిస్టేక్స్ మాకు తెలిసినాయి. దీని గుణపాఠం తీసుకుంటాం, ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, కానీ మాకు ఎవరు చెప్పడం మార్చుతున్నారు జనాలు అనేది మీకు అర్థమైంది అంతే కదా. మిమ్మల్ని అధికారం నుంచి మారుస్తున్నారు అనేది మా అంతర్గత నిర్ణయాలు ఉంటాయి. మా అంతర్గత నిర్ణయాల వల్ల కొన్ని అటు ఇటు జరగవచ్చు, బహిరంగంగా మీకు శిక్షలు పడుతున్నాయి. ఖచ్చితంగా అంతర్గత నిర్ణయాలు తప్పున్నప్పుడు ఆటోమేటిక్ మనం కూడా సెల్ఫ్ గోల్ చేసుకోవాలి వస్తుంది, ఒక్కోసారి కావాల్సి వస్తుంది. మీరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, సెల్ఫ్ గోల్ చేసుకోవాల్సి. ఈ పార్టీ ఎవరైనా చేసుకోవాల్సింది, నువ్వైనా నేను. మీ ఆత్మహత్యల పర్వం మొదలైంది. ఇన్ టైంలో ఎక్కువ ఒక్కడ మనం జాతీయ తీసుకునేటప్పుడు ఎక్కువ స్ట్రక్ అవుతాము, ఎక్కువ కొంచెం మిస్టర్నెస్ చిన్న చేస్తాము. దాంతో వల్ల మేము జీతయాత్ర మేము ఆపలేం కదా, ఎందుకు ఆగదు కదా, ఆపలేరు కదా. ఈ మధ్యప్రదేశ్ లో రాజేంద్ర రాజేంద్ర భారత్ గారు ఏమైంది, ఆయన అవినీతి కూర్పులు కుంకుపోయిండు, జైల్లో పడ్డారు, చాలా దాంట్లో పోయినారు. తర్వాత ఏమైంది, దాంతో కుమార్ ఘనశ్యామ్కి ఇచ్చారు, ఆయన గెలిచారు. అంతేంది, రాజేంద్ర భారత్ గారు ఎంత అవినీతి పడైనా కానీ అవినీతితో వాళ్ళు గెలిచారు. మేము అవినీతి భయంతో మేము ఓడిపోయినాం. అవినీతితో వాళ్ళు గెలిచారు. ఎంత అవినీతి ఉన్నా కానీ వాళ్ళు గెలుస్తారు. అవునండి, అవినీతి మించిన అవినీతి అనే ఆరోపణ ఉన్నా కానీ, ఆయన జైల్లో పడ్డా కానీ వాళ్ళ అవినీతి ఆరోపణ కానీ వాళ్ళు గెలిచారు. అవినీతి ఆరోపణ ఉన్నా కానీ వాళ్ళు గెలిచారు. మరి అవినీతి ఆరోపణకు భయపడి మేము అభ్యర్థిని మార్చాల్సి వచ్చినందుకు ఓడిపోయినా క్లారిటీ. అది మా క్లారిటీ మాకుంది. మాకు కానీ కాబోతుంది అంటే నిర్ణయాల వల్ల, అభ్యర్థి సెలక్షన్ నిర్ణయం వల్ల కొంచెం అటు ఇటు మరి ఇంటర్నల్ గా ఏం జరిగిందో ఏమో అక్కడ కొంచెం జరిగింది. అది పాజిటివ్ తీసుకుంటది. మాకు వేల మంది దేశంలో ఎమ్మెల్యేలు వేల మంది ఉంటారు. ఒక ఎమ్మెల్యే ఓడిపోయినా కానీ మనకు కొంత పరకేం పడదు. ఒక ఎమ్మెల్యే వేల మంది ఎమ్మెల్యేలు ఒక ఓడిపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కాంగ్రెస్ పార్టీ పంపిస్తుందా, కుటుంబ పార్టీలు పంపిస్తా? ఏ పార్టీ పంపించగలుగుతుంది మండలిని? కాంగ్రెస్ పార్టీ, కుటుంబ పార్టీ దేశాన్ని ఏం చేస్తుందో అందరు తెలుసు. పార్టీలన్నీ భూస్థాపితమైనవి. ప్రజాస్వామ్యంలో ఇట్లనే అహంకరించిన పార్టీలన్నీ భూస్థాపితమైనవి. మేమే స్వాతంత్రాన్ని తెచ్చినాము, మమ్మల్ని కొట్టేటోడు ఎవడొస్తాడు అనుకున్న కాంగ్రెస్ కు మీరు దేశానికి స్వాతంత్రం వచ్చిన కాంగ్రెస్ కానీ ఇందిరా కాంగ్రెస్ అంటే చేయకూడదు కాదండి, ముస్లిం కాంగ్రెస్ అంటే అది. మరి మీరు మళ్ళీ దేశాన్ని తెచ్చిన కాంగ్రెస్ అని మీరు చెప్తారు. దేశాన్ని తెచ్చిన కాంగ్రెస్ కానే కాదు, దేశాన్ని తెచ్చిన కాంగ్రెస్ కాడేట్ల గుర్తు. ఫస్ట్ భారతీయ సంస్కృతి తోటి, భారతీయ సంస్కృతి ప్రతిరూపమైన కాడేట్ల గుర్తు దేశాన్ని తెచ్చిన కాంగ్రెస్. తర్వాత ఆ మొత్తం ఆ కాంగ్రెస్ తుడిచేసి తొక్కేసి ఇందిరా కాంగ్రెస్ పేరు పెట్టుకుని ఖురాన్ లో ఉన్న చేయి గుర్తు పెట్టుకుని వాళ్ళ ఉత్తని పెట్టుకుని పెట్టేసి పాత బీజేపీ కాదు, ఇది మోడీ బీజేపీ అంటున్నారు. మోడీ బీజేపీ కాదు, అప్పుడు బీజేపీ అసలు లేనే లేదు. ఇదంతా మోడీ బీజేపీ, అమిత్ షా బీజేపీ, ఇది గుజరాత్ బీజేపీ. జెండా మారిందా? ఏ జెండా మారిందా? గుర్తు మారిందా? ఏం మారిందా? సేమ్ అదే. వీళ్ళు మారింది కదా, ఇందిరా గుర్తు పెట్టుకుంది కదా, ఎమర్జెన్సీ పెట్టేసి. కాబట్టి ఏంటంటే దేశానికి స్వతంత్రం తెచ్చిన కాంగ్రెస్ అది కాదు, ఇది కాదు. దేశానికి స్వతంత్రం తెచ్చిన కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు గౌరవించింది. వాళ్ళ బొమ్మ కూడా పెట్టుకుంది, సర్దార్ వల్లభాయ్ పటేల్ పెట్టుకుందామా, పెట్టుకోరు. వాళ్ళు దేశానికి స్వతంత్ర కాంగ్రెస్ లీడర్స్, ఏది సుభాష్ చంద్రబోస్ వీళ్ళంతా అప్పుడు కాంగ్రెస్ లో ఉండే, ప్రతి కాంగ్రెస్ లో ఉండే. వాళ్ళు దేశం తెచ్చిన స్వతంత్రం కోసం పోరాడిన లీడర్స్. వాళ్ళు మొత్తానికి ఓడిపోయినా మేమైతే రాజీనామా చేయము అంటారు, అంతే కదా. ఎందుకు చేయరు? చేస్తామండి. మేము గర్వంగా ఫీల్ అవుతాం, పాజిటివ్ ఫీల్ తీసుకుంటాం. తర్వాత ఏదైనా మేము పాజిటివ్ తీసుకుంటాం. అది గెలిపోవడం సార్. ఓటమిని కూడా గర్వంగా ఫీల్ అయ్యే గొప్ప ఒక విశాలమైన హృదయం. అవును, మేము చూసుకున్నాం, మేము గర్వంగా ఫీల్ అవుతాం కదా. అవినీతి చేసిన కాంగ్రెస్ గెలిచింది, అవినీతి భయపడి ఓడిపోయినాము. భయపడి కూడా అంటే మేము ఒక అవినీతికి భయపడి కూడా మేము ఓటమి కూడా పక్క పెట్టి మేము ఓటమిని కూడా వస్తుందని చెప్పి కూడా మేము
మేము ఒక అవినీతి అటువంటి ఉన్న చిన్న మచ్చాన్ని పెట్టొద్దని చెప్పేసి పెట్టినాం కాబట్టి గర్వం ఫీల్ కావాల్సి వస్తుంది తప్ప. సరే రైట్, దీన్ని ఒప్పుకుందాం. ఇప్పుడు అవినీతికి భయపడి అభ్యర్థులను మార్చాము అని చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీ అయోధ్యలో విరాళాల కుంభకోణం జరిగి రాముడు పేరు చెప్పుకొని రాముడి సొమ్ముని దొంగతనం చేస్తున్న వాళ్ళ మీద ఇదే నరేంద్ర మోడీ మన ప్రధాని గారు ఏర్పాటు చేసిన ట్రస్టీ మన నరేంద్ర మోడీ గారే పూజ చేశారు, మన మోడీ గారే శిలాన్యాసం చేశారు, మన మోడీ గారే ప్రారంభోత్సవం చేశారు, మన మోడీ గారే ప్రాణ ప్రతిష్ఠ చేశారు, మన మోడీ గారే దాని ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో విరాళాల దొంగతనం జరిగి దేశం పరువు పోతున్నది, అయోధ్య పరువు పోతున్నది, ధర్మం పరువు పోతున్నది. అయినా కూడా ఇది మాకు సంబంధం లేదు అని మన మౌన ముద్ర నుంచి మనోళ్ళు నోరు విప్పరు, ఈ బయటికి రారు. ఇదేం పద్ధతి? అయోధ్యకు బీజేపీ సంబంధం లేదు, బీజేపీ పార్టీ అది ట్రస్ట్. మరి అయోధ్యకు బీజేపీ వాళ్ళు ఎందుకు పోయారు? మసీదులో ట్రస్ట్ ఉంటది, ముస్లింలకు ఉంటది, అట్లా హిందూ టెంపుల్స్ కి ట్రస్ట్ ఉంటది. ఎక్కడో ఇది అన్యాయం జరుగుతుంది, దానికి భారతీయ జనతా పార్టీ అవసరం లేదు, అది పక్క పెట్టండి. అయోధ్య రాముని మాత్రము బీజేపీ వాడుకొని ఓట్లు దండుకోవచ్చు, కానీ అక్కడ దొంగతనం జరిగితే మాత్రం అయోధ్యకు బీజేపీకి సంబంధం లేదు. మసీదులో తీవ్రవాదం, మసీదులో పాకిస్తాన్ మసీదులలో తీవ్రవాదం లేపుతుంది, మసీదులో ఆయుధాలు ఉన్నాయి, మసీదులో బాంబులు పెట్టుకుంటారు. పారదోలేం కదా, ఇంకుంటారు రోహింగ్యాలు పారదోలేం కదా, రోహింగ్యాలు ఉన్నారని అన్నారా? మేము రోహింగ్యాలు మరి ఎప్పుడు వాడతారు? బంగ్లాదేశ్ రోహింగ్యా దేశం మొత్తం పోలే, దేశం మొత్తం రావాలి, ఇంకా బీజేపీ ఇక్కడ అక్కడ అంతా రావాలి, ఓడిశాలో కూడా రావాలి. ఇక్కడ ఖచ్చితంగా ఎంఐఎం వాళ్ళతో పొత్తులు పెట్టుకుంటారు, ఎంఐఎం వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళని ఓడించడానికి పావుగా వాడుకుంటారు. ఎంఐఎం వాళ్ళ మీద విజిలెన్స్ పర్మిషన్ బీజేపీ ఇచ్చిన ఎంఐఎం కాంగ్రెస్ ఇచ్చింది. ఎంఐఎం వాళ్ళ మీద ఎంఐఎం వాళ్ళని కాపాడేది బీజేపీ, శత్రువులు కాపాడుకుంటారు, శత్రువు మీద రాజకీయాలు చేస్తారు. ఇదేనా బీజేపీ విధానం? ఎంఐఎం కు పర్మిషన్ ఇచ్చింది, ఒక రాజకీయ పార్టీగా పర్మిషన్ ఇచ్చింది. క్యాన్సిల్ చేయండి. మీరు వచ్చి 12 ఏళ్ళు అవుతుంది, ఏం చేస్తున్నారు? గడ్డి ఏమన్నా అట్లుండదు, అట్లా క్యాన్సిల్ చేసి ఉండదు. మరి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? క్యాన్సిల్ చేయనప్పుడు ఫస్ట్ ఇన్ని రోజులు ఉన్నప్పుడు మత ప్రాతిపాదికన ఉంది అని మీరు ఆబ్జెక్షన్ చెప్పి మీరు అధికారంలో ఉన్నారు, ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసి మీరు క్యాన్సిల్ చేయించాలి. అట్లాంటప్పుడు మన మూలాలు కూడా గక్కనే ఉన్నాయి కాబట్టి మనం కూడా ఎగిరిపోతాం. ఆ భయము భారతీయ ముట్టుకుంటే మనమే కాలిపోతాం. అన్ని ఉండవు. భారతీయ జనతా పార్టీ జైత్రయాత్రలో అన్ని వస్తూనే ఉంటాయి. ఏవి వస్తాయి? ఇప్పుడు చాలా అయినాయి. ఇప్పుడు రథయాత్ర జైత్రయాత్రగా మారిందా? ఇలా బంగ్లాదేశ్ తీవ్రవాదులను పారదోలడం, బంగ్లాదేశ్ శ్రీలంక, పాకిస్తాన్, భారతదేశంలో దరిద్రము, రౌడీజం, భారతదేశంలో దరిద్రం తాండవిస్తున్నది, నిరుద్యోగం తాండవిస్తున్నది, ఆర్థిక వృద్ధి రోజు రోజుకు దిగజారుతున్నది, డాలర్ విలువ పతనమైతున్నది. ఇవన్నీ పక్కన పెట్టుకొని చెన్నై, చైనా, పాకిస్తాన్, శ్రీలంక కుటుంబ పార్టీలు పరిపాలించే రాష్ట్రాల్లో ఉన్నాయి. మీరు ఆర్థిక వ్యవస్థ దిగజారుతుంది, జీడిపి తగ్గుతుంది అని చెప్తారు కదా. కుటుంబ పార్టీ ఉన్న రాష్ట్రాలలో భారతదేశంలో గుజరాత్ కంటే తెలంగాణలో ఎక్కువ ఉన్నది, మీ బీహార్ కంటే తెలంగాణలో ఎక్కువ ఉన్నది, మీ మధ్యప్రదేశ్ కంటే తెలంగాణలో ఎక్కువ ఉన్నది, మీరు పాలించే దానికంటే కర్ణాటకలో ఎక్కువ ఉన్నది, మీరు పాలించే దానికంటే కేరళలో ఎక్కువ ఉన్నది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే జీడిపి, జిఎస్డిపి ఎక్కువ ఉన్నది, నిరుద్యోగం తక్కువ ఉన్నది, ఆ శాంతి భద్రతలు బాగున్నాయి. మీరు పాలిస్తున్న చోటనే అయోధ్యలో రాముని పేరు మీద దొంగతనాలు జరుగుతున్నాయి. మీరు పాలిస్తున్న మహారాష్ట్రలో సిద్ధి వినాయకుడు టెంపుల్లో దొంగతనాలు జరుగుతున్నాయి. మీరు చేస్తున్న దానిలోనే ధర్మం పేరుతోని, దైవం పేరుతోని దొంగతనాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జిఎస్డిపి, జీడిపి మీరు పాలిస్తున్న వాటికంటే ఎక్కువ ఉన్నాయి. ఇది మీరు ఎక్కడ పోయి గూగుల్ తల్లిని అడుగుతారా, వాళ్ళ అమ్మమ్మని అడుగుతారా, అడగండి, తెలుస్తుంది. సౌత్ ఇండియా నేచురల్ గా రిచ్ స్టేట్స్. ఇదైతే నేచురల్. మీరు పాలిస్తున్నామో సౌత్ ఇండియా కూడా సంకనాకేదేమో. మీరు పాలిస్తే సౌత్ ఇండియా కూడా సంకనాకుతుంది. అందుకనే మిమ్మల్ని రాణిస్తలేరు సౌత్ ఇండియాలోకి. మీరు ఉత్తర భారతదేశంలో ఉన్నారు కాబట్టి అది ఉత్తర భారతదేశం కాదు, ఉత్తమ భారతదేశం ఇంకెప్పటికీ కాదు. ఉత్తర భారతదేశం ఉత్తమ భారతదేశం కావాలంటే ఇప్పుడు బీజేపీ పోవాలని నితిన్ నవీన్ స్థానంలో వాళ్ళని గెలిపించారు. ప్రశాంత్ కిషోర్ ని ఎవరిని గెలిపిస్తారు ఏంది, ముందు రాజకీయ మార్పులు మీరు చూస్తుంటారు, అంత ఈజీగా కాదు. మా భిక్ష వాళ్ళని ఇక్కడ కాంగ్రెస్
కాంగ్రెస్ వచ్చింది, ఎవరు భిక్ష వల్ల? బీజేపీ అంటే మీరు కాంగ్రెస్ కుమ్ముక్క ఏ చేశారా? ఈ విషయం జనాలకు తెలియదు ఇప్పటి వరకు. మేము సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్లనే ఎలక్షన్ ఆ విషయం అందరికీ తెలుసు కదా. మీరు సరైన నిర్ణయాలు తీసుకోకనే దేశం ఇట్లా ఖరాబ్ అవుతుంది అనేది క్లియర్ చెప్తాను, అది క్లియర్ చెప్తాను. మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే తెలంగాణ కాంగ్రెస్ వచ్చే పరిస్థితే కాదు. ఇంకా 4 నెలల ముందు మొత్తం బీజేపీ ముందుండే మా ఇంటర్నల్ గా కొన్ని నిర్ణయాల వల్ల మళ్ళీ కాంగ్రెస్ ముందుకు వచ్చినాడు. ఎప్పుడైనా కానీ మా యొక్క ఇంటర్నల్ అంతర్గత కొన్ని నిర్ణయాలు తప్పడం వల్ల అక్కడ వస్తుంది కాంగ్రెస్. అంతే కదా. ఇప్పుడు తెలంగాణలో కూడా మీరు కొట్లాడుకునే కదా, మొత్తం తెలంగాణ ఈడ కూడా భ్రష్టు పట్టించింది మీరు కొట్లాడుకునే కదా. పార్టీని భ్రష్టు పట్టించింది ఈ తెలంగాణకు నిధులు రాకుండా చేయడంలోను, తెలంగాణ ఏంది తల్లిని చంపి బిడ్డను బతికించారు అనడంలోను అంతా కూడా బీజేపీ పార్టీ వల్లనే కదా ఇదంతా జరుగుతుంది. 2 నిమిషాలు చెప్తాను. ఈ కుటుంబ పార్టీలు కేంద్రంలో అమిత్ షా కొడుకు ఎక్కడ ఉన్నాడు? కేంద్రంలో జై ఎక్కడ ఉన్నాడు? నన్ను మాట్లాడిన ఒకటంటే మీరు ఒకటంటారు, అట్లా కాదు. చాలా డబ్బులు మ్యాచింగ్ గ్రాంట్ లేక మురిగిపోతున్నాయి. వీళ్ళు తేరు ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్టీ ఫైనాన్స్ డెవలప్ కార్పొరేషన్, ఎస్సీ ఫైనాన్స్ డెవలప్ కార్పొరేషన్, తర్వాత సర్వశిక్ష అభియాన్, చాలా ఫండ్స్ ఉన్నాయి. మ్యాచింగ్ ఆడు 40% పెట్టుకుని వాళ్ళు తేవాలి. వీళ్ళు అసలు తేరు. ఇంకోటి ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీ మంది ఎంపీలో గెలిచారు. ఏం చెప్తున్నారు వీళ్ళు? గవర్నమెంట్ ఏం అర్థం కావట్లేదు మీకు. మ్యాచింగ్ కార్డు ఇక్కడ గవర్నమెంట్ తేవాలి. అది ఇక్కడ గవర్నమెంట్ 40% మ్యాచింగ్ కార్డు తేవాలి. అంటే ఇల్లు ఏమంటారు వాళ్ళు గవర్నమెంట్ 40% ఇచ్చి తేవాలి. గవర్నమెంట్ చెప్పాలి. కిషన్ రెడ్డి ఇట్లా దెబ్బలు తరుచుకుంటుంటారు. మిగతా 7 ఎంపీలు ఎందుకు దెబ్బలు తరుచుకుంటలేరు? కిషన్ రెడ్డి గారు కాదు, ఇక్కడ తెచ్చింది 40% ఈ గవర్నమెంట్ యాడ్ చేస్తే వస్తాయి. కాబట్టి అంటే ఈ కుటుంబ పార్టీలు, దొంగ పార్టీలు, కుటుంబ పార్టీ రేవంత్ రెడ్డి కుటుంబ రేవంత్ రెడ్డి కుటుంబ పెద్ద కుటుంబ పార్టీ అది పెద్ద కుటుంబ పార్టీ, అది కుటుంబ పార్టీ కదా. 2-3 టికెట్లు ఉన్న వాళ్ళని చూపెడితే మీరేమన్నా ఆత్మహత్య చేసుకుంటారా, రాజీనామా చేస్తారా? బీజేపీ పార్టీ ఒక చేతులు ఉండదు, కుటుంబ చేతులు ఉండదు. బీజేపీ పార్టీ కుటుంబం పోదు. బీజేపీ పదవులు మొత్తం కుటుంబం కింద ఉండదు. ఒకటే పార్టీలో ఉన్న వాళ్ళు నిర్ణయం చేయదు, కుటుంబ పార్టీలో బీజేపీలకు అసలు మీరు ఉన్నట్టు నిరూపిస్తే ఏం చేస్తారు? ఉన్నప్పుడు యాడ్ ఉంటాయి. అవును, ఎక్కడో ఆయన కొడుకో ఎవరో పోటీ చేస్తారు, ఆయనతో మాత్రం అవుతుంది. అది మొత్తం పార్టీ మొత్తం ఆయన గ్రూప్ ఆయన కొడుకు తర్వాత ఆయన మనవడు మా ప్రెసిడెంట్ ఉంటారు దాంట్లో కుటుంబ పార్టీ. రాజస్థాన్ లో ఉన్న వాళ్ళు, మధ్యప్రదేశ్ లో ఉన్న వాళ్ళు, బీహార్ లో ఉన్న వాళ్ళు, ఆయన తర్వాత ఆయన నితిన్ నవీన్ ఎవరు వారసుడా? ఫ్రెష్ గా వచ్చిన ఆయన కుటుంబ పార్టీ కాదా? మీ నితిన్ నవీన్ తండ్రి అర్థమైందంటే ఆయన తర్వాత ఆయన కొడుకుంటాడు, ఆయన కొడుకు తర్వాత మనవాడు ఉంటాడు. అట్లనే ఉన్నారు ఇప్పుడు. అట్లా ఎవరు లెక్కలేరు చూడండి. అట్లనే లెక్కలేరు. ఆయన తర్వాత ఆయన కూడా ఎక్కలేరు. చెప్పండి, జాతీయ అధ్యక్షుడి కంటే వారసత్వ కుటుంబం లేనే లేదు. వారసత్వం అంటే అందరూ అట్లా చేయరు. ఎవరు అక్కడ మీరు అధ్యక్షుడిని పెట్టుకున్నారు. ఇంకా మీ నితిన్ నవీనే వారసత్వ కుటుంబం నుంచి వచ్చిన ఆయనని అధ్యక్షునిగా పెట్టుకొని కుటుంబ పార్టీ వారసత్వం వేరు, కుటుంబంలో నెక్స్ట్ అయిన పోటీ పార్టీ వారసత్వం. ఆయన మనవడు, ఆయన కొడుకు, ఆయన మనవడు, కేసీఆర్ ఆయన కొడుకు, ఆయన మనవడు. ఆయన మనవడే రాజకీయాల్లోకి వచ్చిండా? ఆయన మనవడు పార్టీలో వాళ్ళు వచ్చేది మనవాళ్ళు కొడుకులు వస్తారు. అట్లేదండి. లల్లు ప్రసాద్ గౌడ్, తేజస్వి యాదవ్ ఆయన కొడుకు. పార్టీ అంటే మీనింగ్ అది. కుటుంబ పార్టీ నితిన్ నవీన్ ఎవరు? నితిన్ నవీన్ స్వచ్ఛందంగా ఏవి వాళ్ళ నాయన వారసత్వం లేకుండా వచ్చిండా? వాళ్ళ నాయన 3 సార్లు గెలిచిండు, ఈయన 5 సార్లు గెలిచిండు, గంతే కదా. ఇలా తేడా ఉంది. అట్లా తీసుకొచ్చి దేశ అధ్యక్షుని దాంట్లో పెట్టిర్రు. మొత్తం పార్టీ వాళ్ళ చేతులు ఉంటుంది. ఎవరి చేతుల? కుటుంబం చేతిలో ఉంటుంది. పార్టీ నిర్ణయిస్తుంది ఎవరు ఉండాలో, పార్టీ నిర్ణయిస్తుంది, వాళ్ళని కుటుంబం నిర్ణయిస్తుంది, వాళ్ళ అయ్య నిర్ణయిస్తాడు దాంట్లో. కాబట్టి కుటుంబ పార్టీలకు మాకు చాలా తేడా ఉంటది. అడగలు దాంట్లో ఆయన కొడుకోలు ఉండు, ఈయన కొడుకోలు అని చెప్పేసి ఇప్పుడు అంతే కదా. ఆయన కదా మీ నితిన్ రెడ్డి లెక్క వచ్చిండా? మీ నితిన్ నవీన్ ఈటల రాజేందర్ లెక్క వచ్చిండా? బండి సంజయ్ లెక్క వచ్చిండా? ఎట్లా వచ్చిండు మీ నితిన్ నవీన్? అరే నితిన్ నవీన్ ఏంటంటే ఇప్పుడు కర్ణాటకలో ఆయన కొడుకుంటారు, ఎమ్మెల్యే మరి బీజేపీ ఆయన కొడుకుంటారు, అది వేరు ఉంటది. వాళ్ళ నాయన ఎమ్మెల్యే అయినందుకు మీ ధర్మేంద్ర ప్రధాన్ ఎవరు? వాళ్ళ నాయన మంత్రి. ధర్మేంద్ర ప్రధాన్ ఎవరు? వాళ్ళ నాయన మంత్రి. ఆయన వచ్చిండు. ఆయన ఉండదా ధర్మేంద్ర ప్రధాన్ ఆయన కొడుకుంటుందా? కుటుంబ పార్టీ
కుటుంబ పార్టీ అట్లా అంటే కాదు. ఇదే. ఆయన నిర్ణయిస్తుంది, కుటుంబ పార్టీ అంటే నిర్ణయిస్తుంది. ఇదే. ఆయన ధర్మేంద్ర నిర్ణయిస్తే పార్టీ ప్రధాని వాళ్ళ నిర్ణయిస్తుంది. నాయన మంత్రి. ఆయన చెప్పకుండా మళ్ళా ఆయనని మంత్రి నువ్వు ధర్మేంద్ర ప్రధాని కొడుకు నిర్ణయించేది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. హైకమాండ్ ధర్మేంద్ర అయ్యా నిర్ణయించడు, అయ్యా నిర్ణయించడు. అయ్యలు నుంచలే కదా కొడుకులకు టికెట్లు వచ్చినాయి. అయ్యలు లేకుండానే కొడుకులకు టికెట్లు వచ్చినాయి. ఒక కుటుంబం ఇద్దరికి టికెట్లు ఇవ్వచ్చునా? తెలంగాణ రావాలి, ఆంధ్రాలు రావాలి, అందరు రావాలి కదా మరి. మాట్లాడతారండి. అందరు పోటీ పడి కుటుంబ పార్టీ అనేది పెద్ద కుటుంబ పార్టీ, బీజేపీ. బద్దంపాలెడు 3 సార్లు గెలిచినండి, 3 సార్లు గెలిచిన మన కొడుకు రావాలి కదా మరి అధ్యక్షునిగా మరి. అధ్యక్షుడు రావాలి కదా. మీరు అట్లా ఏముంటది, ఎక్కడో ఒక్కడ క్రికెట్ రానాయనని క్రికెట్ బోర్డుకి అధ్యక్షుడు చేస్తాడు. మీరు చెప్పుకుందానికి మమ్మల్ని విమర్శిస్తానికి ఆ మాట పనికి వస్తుంది కానీ మీరు అదే అందానికి పనికి వస్తుంది కానీ కుటుంబ పార్టీ దాని అర్థం వేరు, దాని వ్యవహారం వేరు. చెప్పిందే అర్థము. ధర్మేంద్ర ప్రధానిది కుటుంబ పార్టీ కాదు, నితిన్ నబీన్ది కుటుంబ పార్టీ కాదు. కుటుంబ పార్టీ కాదు, ఆయన ఒక సభ్యుడు దాంట్లో. ఆయన ఒక సభ్యుడు, ఆయన ఎన్నిక చేసింది కేంద్ర పార్టీ అది. కానీ వాళ్ళని అట్ట వాళ్ళ అయ్యే చెప్తారు, నా కొడుకే కావాలి, నాకు పుట్టిన కొడుకే కావాలి, ఆ కొడుకు పుట్టిన మళ్ళీ మనోడే కావాలి. అట్లనే కుటుంబాలు తేడా ఉంటది. అది ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయించింది భారతదేశము, అందుకనే నితిన్ నబీన్ ని ఓడించింది భారతదేశము. మీ యొక్క డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని అయినా కూడా మేము కింద అవసరం లేదు, మాకు సంతోషపడతాము, అందరూ పడాలి, గుణపాఠాలు నేర్చుకుంటే భారతదేశానికి బాగు. పబ్లిక్ సంతోషపడి భారతదేశంలో నిన్న ఒక బిల్లు పాస్ అయింది. ఏంది? జూలై 30న ఒక బిల్లు పాస్ అయింది. వందే మాత్రం గేమ్, ఇది జాతీయ గేమ్. ఈ గేయాన్ని ఇంతకు ముందు 2 చరణాలు మాత్రమే జాతీయ గేమ్ అనేది. ఇప్పుడు భారతదేశంలో ఏం సమస్యలు లేనట్టు, మీకు తెలుసు, అందరికి తెలుసు. దేశంలో సమస్యలు లేనట్టు, దేశంలో నిరుద్యోగం లేనట్టు, దేశంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేనట్టు అవన్నీ పక్కన పెట్టి 6 చరణాలను జాతీయ గేయంగా చేయాలని పని కట్టుకొని తీసుకొని రావడం వెనుక మీరు ఈ భారతదేశాన్ని ఏం చేయాలనుకుంటారు? భారతదేశాన్ని భారతీయ తత్వంతో ఇమిడ్చి నిండు మతాల మధ్య, కులాల మధ్య ద్వేషాలను పెంచి కొట్టుకునేటట్లు చేసి చావు మంటలు వేసి దాంట్లో రాహుల్ గంగూలో ఇప్పుడు వచ్చిన భారతీయ జనతా పార్టీ అలాంటి దొంగలకు మీరు అంటే ఉంది కదా, ఈ రోహింగ్యాలకు సపోర్ట్ చేసే కాంగ్రెస్ పార్టీకి, తర్వాత ఔరంగజేబు బీజేపీ అలాంటి వాళ్ళకి సింహ స్వప్నం ఎవరికి భారతదేశానికి రోహింగ్యాలు ఎట్లా ఎక్కడి నుంచి వచ్చారు? 12 ఏళ్ళు ఏం చేసిర్రు? భారతదేశంలో రోహింగ్యాలు ఎట్లా వచ్చారు? ఏం చేస్తున్నారు? ఏం చేసిర్రు? మరి ఎందుకు మాట్లాడుతున్నారు? తర్వాత ఏం కాదు, 12 రోజుల తర్వాత ఒకటి చేసుకుంటూ వచ్చినాం. ఉత్తగా ఏం చేయలేదు. చాలా పరిణామాలు వచ్చినాయి. ఇంటర్నేషనల్, నేషనల్ లో అంతర్గతంగా చాలా పరిణామాలు వచ్చినాయి. ప్రజలకు తెలుసు, యూత్ తెలుసు. మీరు అనగానే కాదు అది, యూత్ మొత్తం బీజేపీ అంటారు. తర్వాత ఈ వీర భారత సింహాలే మా బీజేపీ కార్యకర్తలు ఇలాంటి మొత్తం ఇలాంటి రాజకీయాలను నిర్మూలిస్తారు. వాళ్ళు పూర్తి భారతీయ తత్వంతో చేస్తారు. వందే మాత్రం కాదు, దాని అయ్యాలను కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. వందే మాత్రం కాదు, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇంప్లిమెంట్ చేయవలసినవి. చాలా ఉన్నాయి. అన్ని ఎడన్ ఏజెంట్ ఉంటాయి, మాకు ఖచ్చితంగా ఉంటాయి. చెప్పాలి దాన్ని. వందే మాత్రం గురించి ఏమైతే వందే మాత్రం మంచిగా చేస్తారు. తప్పేముంది వందే మాత్రం చేస్తారు అంటే వందే మాత్రం ఏం పెట్టారండి? వందే మాత్రం ఏమైనా తప్పేముంది? పూర్తిగా పడాలి. అవును, సరస్వతి పూజించాలి, రాముని పూజించాలి. అవును, దాంట్లో రాజ్యాంగంలో ఉన్నది. రాజ్యాంగంలో క్లియర్ రాముని ఉంది, 3వ భాగంలో ఉంది, హక్కులలో ఉన్నది. రాజ్యాంగంలో రాముని బొమ్మ ఉంది, రాముని బొమ్మ ఉంది. రాముని వ్యతిరేకిస్తూ రాముని శిక్ష ఖచ్చితంగా ఉరిశిక్ష చేయాలి. అట్లా కాదు, రాజ్యాంగంలో రాముడు ఉంది కాబట్టి నువ్వు రాముని తిడితే, సరస్వతిని తిడితే ఉరిశిక్ష. అటువంటి మిగిలి ఉన్నాయి, ఇంకా చాలా మిగిలి ఉన్నాయి. బాగుందని రాముని బొమ్మలో పెట్టారు అనేది అది క్లియర్ గా ఉంది. రాజ్యాంగంలో రాముని భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా ఉన్నదని పెట్టారు. సరస్వతి దేవి చదువులో తల్లి కాదు అని పెట్టలేదు. రాముడు ధర్మాత్ముడు అని పెట్టలేదు. రాముడు దేవుడు అని పెట్టలేదు. సరస్వతిని వ్యంగ్యంగా సరస్వతిని బరివాత చిత్రీకరిస్తే తొక్కి రాజ్యాంగ సవరణ చేసి వాళ్ళు ఉరిశిక్ష చేస్తారు. సరస్వతిని కూడా అట్లా అవమాన, రాముని అవమాన పరిస్థితి రాజ్యాంగంలో ఉన్నాయి. రాజ్యాంగంలో
రాజ్యాంగం బొమ్మ సరస్వతిని పవిత్రత పూజించాలని రాజ్యాంగంలో పవిత్రత ఉందా? కాబట్టి నువ్వు ఈ ఫోటోలో ఉన్న- రాజ్యాంగం అంటే పవిత్రత ఏది లేదు. అటువంటి అది పవిత్ర అందరికీ రాజ్యాంగంలో తెలుసండి. అటువంటి మీరు సర్వస్వం అనేది రాజ్యాంగాన్ని రాముడు ఉంది అపవిత్రం కాబట్టి చేస్తుంది మీరు కదా. రాముని కానీ సర్వస్సుని కానీ ఎవ్వలేసినా కానీ ఉరిశిక్ష పడుతుంది, చట్టం తేవాలని మేము అంటాం. ఖచ్చితంగా రాజ్యాంగం ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టు కాబట్టి సర్వస్సుని అన్నా రాముడు అన్నా కానీ రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టే. కాబట్టి దమ్ముంటే రాజ్యాంగంలో రాముని తీసేయండి చెప్పండి. బీజేపీ సర్వస్సుని అట్లా ఉద్యమం చేయండి. అది. రేపు బీజేపీ అట్లా వాళ్ళు నువ్వు రాజ్యాంగం తిట్టినా కూడా కరెక్ట్గా చేసి పెట్టండి. మోడీని అట్లా విమర్శించి- కాదు. మోడీని రాజ్యాంగంలో విమర్శించి రాముడు ఉంది, ఉరిశిక్ష తెచ్చుకోండి ఇక. రాజ్యాంగంలో సరస్సుని తీసేయండి చేయండి, రేపు చూద్దాం ఉద్యమం చేయండి చూద్దాం. రాజ్యాంగంలో సరస్సు ఉంది, ఆ బొమ్మొద్దు తీసేయండి. రాజ్యాంగంలో రాముడు ఉండు, ఆ బొమ్మొద్దు తీసేయండి. అప్పుడు అర్థమవుతుంది ఏందో. మీరు ప్రజలు రాముడిని ఎట్లా పూజించాలి, తిరగబడతారు? మీరు రాముడిని పూజించాలని రేపు చట్టం తీసుకురండి. ఖచ్చితంగా చట్టం తీసుకురండి. దమ్ముంటే. రాజ్యాంగంలో ఉన్నదంటే చట్టం ఉన్నట్టు. చట్టం రాజ్యాంగంలో లేదు అది. రాజ్యాంగంలో రాముని బొమ్మ ఫోటో ఒరిజినల్ రాజ్యాంగంలో వేసుకున్నారండి. ఎందుకు మీరు ఉత్తగా పని లేకుండా వేసుకోరండి. ఇప్పుడు ఆయన మావోని ఎందుకు వేసుకోరు? మరి మంచి అందం ఉంటే మావోని తర్వాత ఇంకోళ్ళు ప్రవక్త ఎందుకు వేసుకోలేదు? మన రాజ్యాంగంలో ఎందుకు వేసుకోలేదు? అవునండి, రాజ్యాంగంలో ప్రవక్త బొమ్మ వేసుకోలేదు, ఒక మావోని ఎందుకు లేదు, లెనిన్ ఎందుకు వేసుకోలేదు రాజ్యాంగంలో? మరి రాముని ఎందుకు వేసుకోరు? ఈ దేశానికి ఈ వారసత్వానికి సంపద వాళ్ళు, వారసత్వానికి ప్రతిరూపం వాళ్ళు, ఒక ఆదర్శం వాళ్ళు. కాబట్టి మనం ఖచ్చితంగా రాముని కృష్ణుని పుణ్యపురుషుడు ఇతిహాసంలో ఉన్నది. ఆయన నడయాడు ఇది. రాజ్యాంగంలో ప్రముఖ చిత్రకారుడు నందలాల్ బోస్, ఇతను ఆయన ఎవరైతే శిష్యులు, ఏంటంటే శాంతినికేతన్ కళాకారులు భారత రాజ్యాంగం యొక్క ప్రతి పేజీని అందమైన చిత్రాలతో సుందరమైన కాలిగ్రఫీతో అలంకరించారు. రాముడు అందంగా ఉన్నట్టుగా నువ్వు లెక్క. మేము రాముడు క్యారెక్టర్ అందంగా ఉన్నట్టు కదా, రాముడు ప్రవర్తన అందంగా ఉన్నట్టు కదా, ఉన్నట్టు కదా, అంతే చెప్తాను కదా. రాముడు సుందర స్వరూపుడు ఉన్నట్టు కానీ కదా. రాముడు సుందర స్వరూపుడు అన్నారు కానీ అన్నిట్లో దేవుడు అంటే అనలేదు. ఈడ మీరు అందంగా మీకు ఉంటే అందంగా చెప్పండి, ఉంటారు, మీకు వికారంగా ఉంటే వికారంగా ఉంటారు. ప్రపంచంలో ఒక పిరమిడ్స్ పెడతారు, అంతర్గత పిరమిడ్స్ పెడతారు. అవును. కేవలం ఆకారం ఒకటే కాదు, వాళ్ళ క్యారెక్టర్. అప్పట్లో ఈ అందాల పోటీలు లేవు. రాముడు ఉన్నప్పుడు అందాల పోటీలు లేవు, ఇప్పుడు వచ్చిన అందాల పోటీలు. నిజంగా అప్పుడు ఉన్నప్పుడు అందాల పోటీలు పెట్టుకుంటే ఒకటే కాదు చెప్తాను. అందాల పోటీగానే ఒక స్ట్రక్చర్ ఒకటే చూడరు, అన్ని చూస్తారు. ఒక ఆదర్శనీయత చూస్తారు, ఆదర్శనీయత చూస్తారు. కానీ రాముడు చూస్తారు. రాముడు దేవుడు అని రాజ్యాంగంలో లేదు. చట్టం ఉన్నా లేకున్నా ఇది సత్యము, చట్టం ఇది ఉన్నా లేకున్నా సత్యము, రాముని ఇది కానీ చట్టము, సరస్వతిని కానీ ఇది అంటే రాజ్యాంగము, ఇది రాముని కానీ భారతదేశం. సరస్వతి ఉంటే రాజ్యాంగాన్ని తిట్టినట్టే, రాజ్యాంగాన్ని మీరు తిట్టినట్టే. ఎన్నైనా ఆపాదించుకోవచ్చు. అందుకనే మీరు రాముని పేరు మీద రాజ్యాంగం చేసుకుంటారు, రాముని పేరు మీద రాజకీయం చేస్తారు, రాముని సొమ్మును మాత్రం దొంగతనం చేస్తారు. రాముడే ఇది మీకే చెల్లుతుంది భారతదేశంలో, ఎవరికి చెల్లదు. ప్రజాస్వామ్యంలో ఆత్మ లాంటిది రాజ్యాంగము. అదందరికీ రాజ్యాంగం ఆత్మని తిడితే ఒడుకోడు, ఆత్మని తిట్టొద్దు మరి. రాముని తిట్టినట్టే ఆత్మ అంటది. ఆత్మ అది వినండి, ఆత్మరాముడు అయోధ్యలో ఏం చేస్తున్నారు? మీరు చేసే అరాచకాలు చూసి ఆ ఆత్మరాముడు ఆత్మను వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఆత్మరాముడు ఇస్తాడు. ఆత్మరాముడు ఆత్మను వదిలేసి వెళ్ళిపోతున్నాడు అయోధ్య నుంచి వెళ్ళి. ఆ దాన్ని పట్టించుకోరి. రాముడి పేరు చెప్పి రాజకీయం కాదు, రాముడి పేరు చెప్పి దొంగతనం మానేయండి. రాముని తిడితే ఊకోవాలనా? సరస్వతిని తిడితే ఊకోవాలనా? రాముడి పేరు చెప్పి దొంగతనం చేయొచ్చా? రాముడి పేరు చెప్పి దొంగతనం చేయొచ్చా? మీరేం కాదండి, మీరు ఆ ట్రస్ట్ పేరుతో చెంపత్రాయి ఎవరు? మీ ఓడు ఈ ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ దళ్ళు, ఇదే బ్యాచ్ కదా ఇదంతా. దానికి ట్రస్ట్ కు బీజేపీ సంబంధం ఆర్ఎస్ఎస్ యొక్క మాతృక కాదా? బీజేపీ మాతృక ఎవరు? బీజేపీ మాతృక ఎవరు? బీజేపీ ప్రాథమిక సభ్యత ఉండదు వాళ్ళకు. విన్నావా? బీజేపీ లీడర్స్ కాదు, బీజేపీ పనిచేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ అనే వ్రత వృక్షంలో బీజేపీ, విహెచ్పి, బజరంగ దళ్ళు ఇవన్నీ కొన్ని కొమ్మలు, కొన్ని రెమ్మలు, ఇవి అన్ని పార్టీలు ఆర్ఎస్ఎస్ ని తల్లిగా భావించవలసిందే. అన్ని పార్టీలు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు భావిస్తారు? కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు భావిస్తారు? బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు భావిస్తారు? ఆర్జేడీ వాళ్ళు ఎందుకు భావిస్తారు? బీజేడీ వాళ్ళు ఎందుకు భావిస్తారు? టీడీపీ వాళ్ళు ఎందుకు భావిస్తారు? ఎందుకంటే మీకు మీరు ఆర్ఎస్ఎస్ అనేది ఒక పార్టీ గురించి చెప్పదు, దేశం గురించి ఆలోచిస్తూ ఉంటాం, ధర్మం గురించి ఆలోచిస్తుంది, ప్రజల గురించి ఆలోచిస్తుంది, ధర్మం అన్నిటికీ ఆలోచిస్తాం. మీ ఆర్ఎస్ఎస్ పుట్టిన తర్వాత ధర్మం పుట్టలేదు, ధర్మం పుట్టిన తర్వాత ఆర్ఎస్ఎస్ పుట్టింది. మీ పుట్టుకతోటి ధర్మం రాలేదు, ధర్మం నుంచి వచ్చింది. ధర్మానికి అన్యాయం జరుగుతుంటే ఖచ్చితంగా రక్షకులుగా ధర్మో రక్షతి రక్షత అన్నారు కానీ ధర్మాన్ని ఆర్ఎస్ఎస్ రక్షిత అని ఎక్కడ లేదు. ఆర్ఎస్ఎస్ దేశం కోసం పనిచేస్తుంది కాబట్టి చెప్తున్నాడు, ఎవరు దేశం గురించి ఆలోచిస్తారు, ఎవరు ప్రజల గురించి ఆలోచిస్తారు, పేదల గురించి ఆలోచిస్తారు, వాళ్ళందరూ ఆర్ఎస్ అవును. అయోధ్యలో ఆర్ఎస్ఎస్ లో ఉంటాడు,
మోహన్ భగవత్ RSS లో ఉంటాడు. తర్వాత కుటుంబం కులము బేస్ చేసుకొని ప్రజలను దోపిడీ చేస్తారో వీళ్ళందరూ వ్యతిరేకంగా చేస్తారు అందరూ అరెస్టులే. అట్లా అందుకు అరెస్ట్ నిర్ణయం ఉంది. అరెస్ట్ అంటే కేవలం ఇప్పుడు కాదు, జూబ్లీ హిల్స్ లో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న కిషన్ రెడ్డి అక్కడ జూబ్లీ హిల్స్ లో ఓడిపోతే అసలు దాని గురించి మాట్లాడరు. నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడు ఉంటాడు, అక్కడ ఆయన ఓడిపోతే మాట్లాడరు. అయోధ్య రాముడి పేరు చెప్తారు, రాముడి యొక్క మాట్లాడరు. దాంట్లో బాంకీపూర్ ఎందుకు క్లారిటీ ఇచ్చినాం, ఇంకా మాట్లాడేముంది? మేము ఒకసారి సంతోషపడుతున్నాం, ఒకరికి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. అయోధ్యలో దొంగతనం పట్ల సంతోషం, ట్రస్ట్ ఒక రాజ్యాంగం ఉంటది, దేనికైనా ఒక ట్రస్ట్ కు ఒక నిబంధనలు బైలాస్ ఉంటాయి. దాని ప్రకారంగా వాళ్ళు అరే అదండి ట్రస్ట్ దేశంలో ఎన్ని ట్రస్టులు ఏం జరుగుతున్నాయి, ఎన్నో ట్రస్టులు ఎంతో మందికి డబ్బులు వస్తున్నాయి, ట్రస్ట్లకు వస్తే వాళ్ళు వస్తున్నాయి, వాళ్ళు ఘోరంగా చేస్తారు. ఇది కూడా ట్రస్ట్ లో ఎక్కడో అక్కడ జరగవచ్చు. అది జనత మొత్తం దేశం నరేంద్ర మోడీ అవసరం లేదా? చిన్న విషయం రాముడి పేరు చెప్పుకొని బతికేటోళ్లకు రాముడికి అన్యాయం జరిగితే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పే అవసరం లేదా? ఎవరు చెప్పిన మోడీ గారు చెప్పాలి. ఎవరు ట్రస్ట్ ఏర్పాటు చేస్తే వాళ్ళు చెప్పాలి. ఏముండదు ఎవరైతే శిక్షిస్తారు వాళ్ళు శిక్షిస్తారు. ఏం శిక్షిస్తారు? ఆయన పక్కకు తప్పించి నీరవ్ మోడీని విదేశాలకు పంపి, విజయ్ మాల్యాని విదేశాలకు పంపి, ఈ దేశాన్ని దోసుకున్న వాళ్ళందరికి పాస్పోర్ట్ ఇచ్చి భారతదేశం నుంచి బయటకు పంపి భారతదేశంలో పనిచేస్తున్న వాళ్ళని లలిత్ మోడీని విదేశాలకు పంపి నీరవ్ మోడీ ఈ మోడీలు ఏంది ఈ దేశాన్ని మొత్తం భ్రష్టు పట్టించి మొత్తం నాశనం. నీరవ్ మోడీ లలిత్ మోడీ వీళ్ళు ఎవరు? వేల కోట్లు సంపాదిస్తారు, లక్షల కోట్లు సంపాదిస్తారు. ఎవరు వీళ్ళు? ఈ దేశాన్ని ఆర్థికంగా దోచుకుంటున్నారు. ఆయన కొడుకు లక్షల కోట్లు సంపాదిస్తారు, ఆయన బిడ్డ ఒక లక్షల కోట్లు సంపాదిస్తుంది, అన్ని ఆక్రమించుకుంటున్నారు, ఆయన కంపెనీలు పెట్టి ఆక్రమించుకుంటున్నారు, ఆయన దేశం దోస్తున్నారు నా మోడీ గారి. ఓకే, ఇప్పుడు ఓవరాల్ గా అయితే మీరు భారతదేశంలో బీజేపీ పార్టీ కుటుంబ పార్టీలు కోట్లు అప్పు చేసి దేశాన్ని నిర్వీర్యం చేస్తారు. డబ్బులు తీసుకోక మొత్తం నిర్వీర్యం చేస్తారు వీళ్ళంతా. బీజేపీ పార్టీ సంతృప్తికరంగా ఉందా గత ఉప ఎన్నికల పట్ల? దేనికైనా సంతృప్తిగా ఉంటది. బాధ వచ్చినా కష్టాలు వచ్చినా కానీ స్థితపడితో భారతీయ జనతా పార్టీ ఉంటుంది, స్థితపడితో ముందుకు పోతా ఉంటది. అది మీరు అవినీతి మచ్చం వచ్చింది, అవినీతిని మార్చినా అని మాట్లాడుతున్నారు కదా. మరి మారిస్తే ఇక్కడ కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ ఆయన కొడుకు ఒక అమ్మాయిని చెరిచి జైలుకు పోతే అదే బండి సంజయ్ ఇదే గ్రూప్ రాజకీయాలను చేసి ఇదే పార్టీలో ఈటల రాజేందర్కి వ్యతిరేకంగా పనిచేస్తే ఇట్లాంటి మరి ఈయన మీద ఎందుకు చర్యలు తీసుకోరండి? అక్కడ టికెట్ ఇష్యూ కాడండి, అక్కడ టికెట్ ఇష్యూ కార్డు ఉన్నది. అది టికెట్ ఇష్యూ దగ్గరనే మీరు అంత చర్యలు తీసుకుంటే ఇక్కడ పార్టీలో ఉండి కేంద్ర మంత్రిగా ఉండి తన కొడుకుని ధర్మానికి విరుద్ధంగా దైవానికి విరుద్ధంగా పార్టీ నిబంధనలకు విరుద్ధంగా నడిపించుకుంటా పార్టీ యొక్క ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా గ్రూపులను కట్టుకుంటా ఉంటే మరి బండి సంజయ్ విషయంలో మీకు ఏమీ కదులుతలేదా? అక్కడ బీఆర్ సందర్భాలు వేరు, బీఆర్ పరిస్థితులు వేరు, బీఆర్ ఎలక్షన్ లా బండి సంజయ్ చేసింది కరెక్ట్. ఒకటే చెప్పండి, బీఆర్ రాజకీయాలు వేరు, తెలంగాణ రాజకీయాలు వేరు. ఇవన్నీ చెప్పకండి. నేను బండి సంజయ్ ఈటల రాజేందర్ విషయంలో చేసింది కరెక్టా? బండి సంజయ్ కొడుకు విషయంలో చేసింది కరెక్టా? అది అయిపోయింది, అది అయిపోయిన ఎపిసోడ్ పార్టీ చూసుకుంటుంది. పార్టీ కరెక్ట్ కాదా? కరెక్ట్, పార్టీ కరెక్ట్ అయితే ఆయన మీద చర్యలు తీసుకున్నారా? అది పార్టీ చర్యలు తీసుకుందా లేదా? నిర్ణయాలు తీసుకుంటుంది. బీఆర్ అండి, బీఆర్ పరిస్థితి బండి సంజయ్ గురించి మాట్లాడతారు మీరు. బండి సంజయ్ మీద చర్యలు తీసుకుందా లేదా? లేదు. మీరు పార్టీ విఫలం, ఈటల రాజేందర్కి వ్యతిరేకంగా పనిచేసింది, చర్యలు తీసుకురా? లేదు. అలా కొడుకు ఒక బాలిక మీద చేశారు. బేటీ బచావో బేటీ పడావో అంటారు, బేటీని బచావ్ చేయరు, బేటీని పడావ్ చేయరు. ఇక్కడ అన్ని అయిపోయా. పార్టీ నిర్ణయం తీసుకుంటే ఏ విషయంలో అయినా ఎట్లా ఉంచాలో పార్టీ అట్లా వస్తుంది. పార్టీని ఇక్కడ తెలంగాణలో అక్కడ ఏం తీసుకోవాలనో తీసుకుంది. అక్కడ టికెట్ ఇవ్వలేదు, అభిషేక్ లేకుండా వీరికి ఇచ్చారు. సరే, అక్కడ బీఆర్ రాజకీయాలు వేరు, ఇక్కడ రాజకీయాలు వేరు. బీఆర్ పరిస్థితి వేరు, అక్కడ పరిస్థితి వేరు. అది ఎలక్షన్లో వచ్చారు, ఎలక్షన్ తర్వాత అది మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు మీకు ఇలాంటి అంటే అనండి, అది వేరే విషయం. అది ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది కదా, ఊరికే దాని టచింగ్ ఎట్లా కనెక్టివిటీ చేస్తారు మీరు? అర్థమైంది మీరు చెప్పింది. సరే, ఓకే, థ్యాంక్ యూ నరసింహం గారు, థ్యాంక్ యూ. మీరు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన అభిప్రాయాలను చెప్పి మీ బీజేపీ పార్టీ కింద పడ్డా మీదే మాదే ఉంటుందని చెప్పినందుకు మాకు చాలా సంతోషము. ఇది ఇప్పుడు బీజేపీ వాళ్ళ యొక్క వాదన మీరు చూశారు కదా. బీజేపీ వాళ్ళ యొక్క వాదన ఎట్లా ఉంటుందంటే ప్రశాంత్ కిషోర్ గెలవడం
కూడా మాకే మంచిదని చెప్తున్నారు. ప్రశాంత్ కిషోర్ బీజేపీని ఓడించాలని వాళ్ళు సంతోషపడితే అమ్మయ్య ఆర్జేడీ రాలేదని వీళ్ళు సంతోషపడుతున్నారు. ఈ భారతదేశంలో బీజేపీ యొక్క ప్రస్థానం ఇట్లా ఉన్నది. మీరు కూడా ఈ ఇంటర్వ్యూ పట్ల మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో షేర్ చేయండి. అదే విధంగా ఈ వీడియోని 10 మందికి చేరే విధంగా వాళ్ళ వాదనను మా వాదనను తీసుకెళ్లే విధంగా దీన్ని షేర్ చేయండి. ఇలాంటి వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.